కదా. వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉంటే ఎట్లా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము మొత్తం శానిటేషన్ క్యాంప్ గురించి మేము శానిటేషన్ భక్తులకి అసౌకర్యం కలగకుండా శానిటేషన్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశానుసారము ఇక్కడ టోటల్గా 10 జోన్స్ ఏర్పాటు చేసాం. 29 సెక్టర్స్గా 60 సబ్సెక్టర్లు ఏర్పాటు చేసేసి మొత్తం డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ, పంచాయతీ స్థాయిలో మేము సూపర్వైజింగ్ స్టాఫ్ ఏర్పాటు చేసినాం. ఈ విధంగా మహామేడాల జాతర మహా ఘనంగా చేయాలని సంకల్పంతో చేస్తున్నాం. ఈ విధంగా మాకు టోటల్గా ఈ శానిటైజేషన్ చేసిన చెత్త చెదారం మొత్తం తొలగించి మేము భక్తులకి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మీ చెత్తని 10 డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నాం. 10 డంపింగ్ యార్డులలో అక్కడ జేసీబీ పంచాయత్ సెక్రటరీ స్థాయి అధికారి ఒక కారమూట పెట్టేసి ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తని ఒక లేయర్ మట్టి లేయర్ కప్పేసి అది బయటికి కాకుండా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ప్లాస్టిక్ వేరు చేసి చెత్త చెదరం లేకుండా చేస్తున్నాం. ప్లాస్టిక్ తడి చెత్త పొడితో వేరు చేసి ఈ విధంగా మేము చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కోళ్ళ వ్యర్థాల కోసం కూడా సపరేట్గా టెండర్ పెట్టేసి కోళ్ళ వ్యర్థాలను కూడా బయట తరలించడానికి చేస్తున్నాం. అది స్పెషల్ కంటైనర్ ద్వారా హైదరాబాద్ తీసుకొస్తున్నాం. ఈ విధంగా శానిటైజేషన్ చేస్తున్నాం. ఈ విధంగా ఇంతే కాకుండా మనం టోటల్గా ఈ రాజమండ్రి నుంచి దాదాపు 4,000 లేబర్ తీసుకొచ్చి ఆ లేబర్ కూడా ఒక్కొక్క జోన్స్లో ఏర్పాటు చేసి జోన్కి అనుగుణంగా బ్యాచ్ అండ్ బ్యాచ్ డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ స్థాయి అధికారిని వాళ్ళందరినీ టోటల్గా అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ విధంగా అన్ని రకాలుగా కిచెన్లు వేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా కాకుండా మాకు టెంపరీ టాయిలెట్స్ 5,890 టాయిలెట్స్ ఇచ్చారు. వాటికి కూడా ప్రతి ఒక బ్లాక్కి 2 స్కావెంజర్స్ ఏర్పాటు చేసి ఆ స్కావెంజర్స్ కూడా టోటల్గా అక్కడే నివాసం ఉండేట్టు చూస్తున్నాం. పోయిన భక్తులకి మంచి క్లీన్గా బ్రషింగ్ చేసి టోటల్గా ఏ విధంగా మరి వాటర్ ఫెసిలిటీస్ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా మహాజాతరని 24 వరకు మహత్తరంగా చేసేసి చాలా మంచి నీట్గా చేయాలని మేము కలెక్టర్ గారి ఆదేశానుసారం పనిచేస్తున్నాం. తర్వాత జాతర అయిపోయిన జాతర ఉంటుంది. పూర్తి జాతర క్లీన్ చేసి శుభ్రంగా చేసి మహామేళ జాతర ఎట్లా ఉందో దానికంటే ముందు ఆ విధంగా తయారు చేసి ఇక్కడ గ్రామానికి అప్పచెప్పి గ్రామ పంచాయతీకి కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము పనిచేస్తున్నాం. జాతర విజయవంతం చేయడానికి ప్రజలందరూ ప్లాస్టిక్ లేకుండా రావాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.